హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ 2025లో ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయ్యారో ఫర్ ద సెషన్ 1 దాని రిలేటెడ్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. దట్ ఈస్ రిలేటెడ్ టు ఆన్సర్ కీ రెస్పాన్స్. అంటే మీరు ఏదైతే ఆన్సర్స్ అటెంప్ట్ చేశారో బేసిక్గా టోటల్ బోర్డు దాన్ని చెక్అవుట్ చేసి ఏదైతే కరెక్ట్ ఆన్సర్స్ అన్ని కూడా ఒక ట్యాబ్లెట్ చేసి ఒక ఫార్మాట్లో ఇస్తారండి. అందులో మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేది. ఇఫ్ యూ థింక్ అంటే మీరు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ అగైనెస్ట్గా ఏదైతే బోర్డు సబ్మిట్ చేశారో, ఇఫ్ యూ థింక్ ఎనీ రాంగ్ ఇస్ దేర్, అంటే ఏదైనా తప్పుగా ఆన్సర్ ఇచ్చినట్టయితే దాన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు, అంటే దాన్ని మీరు క్వశ్చన్ చేయొచ్చు విత్ ప్రాపర్ ఎవిడెన్స్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఏ అనుకోండి, కానీ దాని ఆన్సర్ యాక్చువల్గా సి అయినట్టయితే సి అని మీరు దాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎలాగా దాని రిలేటెడ్గా దాన్ని ఆన్సర్ చేయడం, అలాగే దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ దిస్ నోటిఫికేషన్ ఫ్రమ్ జేఈ మెయిన్ 2025. లెట్స్ మూవ్ టు దిస్ వీడియో. ఇందులో ఫస్ట్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్స్ తీసుకుని ఇచ్చారండి. దీని నోటిఫికేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రిలేటెడ్గా ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది, మన జేఈ మెయిన్ ఎగ్జామ్ ఫస్ట్ సెషన్ ఈజ్ కండక్టెడ్ on 22nd, 23rd, 24th, 20th, 29th and 30th జనవరిన ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దాని రిలేటెడ్గా మనకి ఆన్సర్ కీ ఛాలెంజింగ్ చేయడం అన్నది సెషన్ 1 రిలేటెడ్గా 4th ఫిబ్రవరి నుంచి 6th ఫిబ్రవరి దాకా మీరు ఈ ఛాలెంజ్ చేయగలరు. అంటే మీరు ఆన్లైన్లో మీరు మీ క్వశ్చన్స్కి అగెనెస్ట్గా ఛాలెంజ్ సబ్మిట్ చేయగలరు. ఇది పేపర్ 1 రిలేటెడ్గా బీటెక్ కోర్సుల గురించి మీకు క్లియర్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని క్వశ్చన్ ఛాలెంజ్ చేయడానికి మీరు ఒక కొంత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి అగెనెస్ట్గా 200 రూపీస్ దే హ్యావ్ బీన్ డిసైడెడ్ బై ద బోర్డ్ ఇట్ సెల్ఫ్. దిస్ ఇస్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఛాలెంజ్. ఎలా చేయాలి అన్నది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్. ఇందులో ఫస్ట్ అఫీషియల్గా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎలా చేయాలనేది అన్నది మనం క్లియర్గా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ ఆన్సర్ షీట్. ఒక్కసారి క్లిక్ చేయగానే ఇలాగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్, అంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారు కనుక మీ రిలేటెడ్గా అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని రిలేటెడ్ లింక్స్ ఏదైతే నోటిఫికేషన్ కానీ ఎలా లాగిన్ అవ్వాలి ఎలా చేయాలి అన్న దాని గురించి మా వీడియోలో లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ చెక్అవుట్ దిస్ లింక్స్ ఇన్ అవర్ డిస్క్రిప్షన్. మనము లాగిన్ అవ్వడానికి మీ అప్లికేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అలాగే ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ అవ్వగానే మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే టోటల్ క్వశ్చన్స్, అంటే టోటల్గా 75 క్వశ్చన్స్, 25 మ్యాథ్స్, 25 ఫిజిక్స్ అండ్ 25 కెమిస్ట్రీ, టోటల్ మ్యాథ్స్ విత్ ఆల్ ద రిలేటెడ్ ఆన్సర్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్. ఒక్కసారి డిస్ప్లే అయిన తర్వాత దాని లోపల మీరు ఈచ్ క్వశ్చన్ రిలేటెడ్గా మీరు దాని ఛాలెంజ్ చేయడానికి ఎలిజిబిలిటీ తీసుకుంటారు. ఎలా చేయాలి అన్నది మనం ఈ బోర్డు క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్లిక్ ఛాలెంజ్ రికార్డింగ్ ఆన్సర్ కీ, అంటే ఒకసారి మీరు సైట్లోకి మీ పాస్వర్డ్ ఇచ్చి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత దాని మీద ఒక ఆన్సర్ రికార్డింగ్ ఆన్సర్ కీ అన్న ఛాలెంజ్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీరు మెయిన్ షీట్లోకి ఎంటర్ అవుతారు. ఇందులో మీ ఐడి ఇచ్చిన తర్వాత అది ఏ రిలేటెడ్ ఎగ్జామినేషన్, బీఈ బీటెక్ ఎగ్జామ్, అలాగే 25 + 25 ఏదైతే మనం డిస్కస్ చేసామో టోటల్ 75 క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్. అంటే టోటల్గా అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. అండ్ దాని విత్ ABCDE వాట్ ఎవర్ ద ఆప్షన్స్ ఆర్ దేర్ యూ హ్యావ్ కండక్టెడ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామ్లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. ఇఫ్ మీరు ఏదైనా క్వశ్చన్, అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ యూ విష్ టు ఛాలెంజ్ దిస్ ఆప్షన్ యూ మే యూజ్ ఎనీ వన్ మోర్ ఆఫ్ ద ఆప్షన్ ఐడి గివెన్ ఇన్ ద నెక్స్ట్ 4 కాలమ్స్ బై క్లికింగ్ ద చెక్ బాక్స్. అంటే ఏంటంటే మీరు ఏదన్నా క్వశ్చన్ని ఛాలెంజ్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏదైతే ప్రొవైడ్ చేశారో కాదనుకున్నప్పుడు మీరు సెకండ్ దానికి ఛాలెంజ్ చేసినప్పుడు ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే దాన్ని రిలేటెడ్గా ఏదైతే మీరు కరెక్ట్ ఆన్సర్ అనుకున్న దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ దాని రిలేటెడ్ ఆన్సర్స్ కానీ మీరు ఒక పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ అంతా కూడా ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే బోర్డ్స్ ఫైనల్గా ఆన్సర్ కీ అన్నది ఇచ్చే ముందు, అంటే సైట్లో పెట్టే ముందు ఏదైనా తప్పులు జరిగి ఉంటే దాన్ని త్రూ స్టూడెంట్స్ ద్వారా కరెక్ట్ చేసుకునే ఉద్దేశంతో జరుగుతుంది ఇది. ఎందుకంటే ఈవెన్ ఒక సింగిల్ క్వశ్చన్ కూడా టోటల్ మీ ర్యాంకింగ్ సిస్టమ్ని కొన్ని వేలలో డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే దే ఆల్వేస్ NTA వాంట్స్ టు
give the best correct information during the finalization of the ranking. అందుమూలంగా స్టూడెంట్ దగ్గర నుంచి బ్యాకప్ తీసుకుని ఫైనల్గా వాళ్ళు ర్యాంకింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. యూ విల్ సీ ఎ డిస్ప్లే ఆన్ ఆల్ ఆప్షన్స్ యూ హ్యావ్ ఛాలెంజ్. అంటే మీరు ఏదైతే క్వశ్చన్స్ ఛాలెంజ్ చేశారో అవన్నీ కూడా ఒకసారి డిస్ప్లే అవుతాయి. ఫైనల్గా క్లిక్ ఆన్ సేవ్ యువర్ క్లైమ్ అండ్ పే యువర్ ఫీ ఫైనల్లీ. అంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 క్వశ్చన్స్ మీరు చేస్తే కనుక 5 into ఈచ్ క్వశ్చన్కి 200 రూపీస్ అన్నారు కనుక 1000 రూపీస్ పే చేసుకుంటే కనుక మీరు దానికి ఛాలెంజ్ చేసిన దానికి ఆఫ్టర్ దట్ బోర్డు మీరు ఏదైతే ఒక సీనియర్ బోర్డు ఏదైతే ఉందో మీరు ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఇవాల్యుయేట్ చేస్తారు. ఇఫ్ దే ఫౌండ్ యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ బేస్డ్ ఆన్ దట్ ద ఫైనల్ ఆన్సర్కి విల్ బి రిలీజ్డ్ బై ద బోర్డ్. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మీ ర్యాంకింగ్ అంతా టోటల్ స్టూడెంట్స్ ర్యాంకింగ్ ఇన్ ద సెషన్ 1కి ఫైనలైజేషన్ చేయడం జరుగుతుంది. హోప్ఫుల్లీ మీకు టోటల్గా ఈ వీడియో రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ యూ డూ ద బెస్ట్ ఫర్ ద సెషన్ 2. మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ ప్రొవైడ్ బై ద ఎన్టీఏ. మీరు బెస్ట్గా ప్రిపేర్ అవ్వండి ఫర్ ద సెషన్ 2. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.